ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజాన పద్మార్గం గజానమానుషం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. అగజాన పద్మార్గం గజానమానుషం అనేకదంతం ఏకదంతముపాస్మయే. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ వో నమో నమః. శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహత్యం రెండో అధ్యాయానికి స్వాగతం. ఈరోజు రెండో దినంగా జైమిని ఋషి సంవాదం గురించి తెలుసుకుందాం. జైమిని మహర్షి ఇట్లా చెప్పి ఉన్నారు. వెంటనే బ్రహ్మస్వామి స్వయంగా వెలిసిన చోటికి వెళ్ళి తనకు అంతగా ముందుగా కనిపించిన రూపం నందున అచట కూడా చూసును. స్వామిని మరలా చూసుట చేత మిక్కిలి సంతుష్టించి అత్యద్భుతంగా జ్ఞాననిధిని పొందిన వాడైను. ఆనందముచే విప్పరాని నేత్రము గలవాడై స్వామిని స్తోత్రించడం అనంతరంలో అతడికి ఒక కాకి వచ్చెను. కారుణ్యము వెలవగా ఆ కుండవనందులో నీటి అందు మునిగి కృపామయుడు నీలరత్నం వంటి కాంతి గలవాడై అగు స్వామిని దర్శించుకును. వెనువెంటనే తన కాకి దేహమును వదిలివేసి భూమిపై పొర్లచుండగా శంఖ చక్ర గదాపాణి అగు స్వామి దాని ఎదుట నిచ్చెను. యోగేంద్రులకు కూడా మిక్కిలి దుర్లభమైన ఆ గతిని చూసి బ్రహ్మ సృష్టి క్రమంగా క్షీణింపగలదని భావించును. మనుషులకి ముక్తిని కలిగించే వేదాంతమునందునైనను సంశయం కలిగవచ్చును. కానీ ఈ క్షేత్రం నందున విష్ణు భక్తికి దుర్లభమైనదని ఏమీ లేదు. ఎవరి నామం స్మరించిన మానవులందరూ ముక్తిని పొందుచున్నారో అటువంటి స్వామిని ఆ స్వామియే చెప్పినట్లుగా ప్రత్యక్షంగా అచట చూడగలుగుచున్నారు. అట్టి స్వామిని చూసినచో ముక్తి కలగపోవటం ఎట్లా? మనసునందున విష్ణుకు ధ్యానించుచు ప్రాణములు విడిచినచో స్వామి ప్రత్యక్షమగునని అనగా ఈ పురుషోత్తమ క్షేత్రం యొక్క మహిమ అద్భుతమైనదని, ఎచట కాకి కూడా స్వామిని ప్రత్యక్షంగా చూడి కలుగును. అట్టి క్షేత్రం మరొకటి ఉండదు. మూఢులు అందరికీ ఇది ముక్తిని ప్రసాదింపగలదు. కాకి కూడా ముక్తిని ప్రసాదించని క్షేత్రం యొక్క మహత్యం ఎట్టిదో కదా. ఎల్లప్పుడూ శాంతి, వైరాగ్యం, జ్ఞానం కలిగి ఉండి వారికి లభించే ఫలం ఇక ఏమని చెప్పవచ్చును? ఋషులు పలికారు. నీలాద్రి వద్ద స్వామిని చూసి బ్రహ్మ ఏమి చేసినను స్వామిని చూసినంతన దేహం బంధములు నశించగా కాకిని చూసి ఏమి చేసును? జైమిని చెప్పుచున్నారు. ఒక అద్భుతమును చూసి బ్రహ్మస్వామిని ధ్యానింపుచుండగా యముడు తన కారమునకు కలిగిన విఘాతమును చూసి మిక్కిలి ఆందోళన చెందినవాడై దీనమగ ముఖముతో నిట్టూర్పుచు అతడుకు త్వరగా వచ్చెను. నీలాద్రిపై స్వామిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి తన అధికారం స్థిరంగా ఉంచుటగా ఇట్లా స్తోత్రించును. యముడు ఇట్లా పలుకును. ఓ దేవదేవేశ, నీకు నమస్కారం. సృష్టి స్థితి లయకు నీవే కారణం. సమస్తం వణికి మణిలు దారమై ఆధారపడినట్లుగా నీపై ఆధారపడి ఉన్నది. ఈ విశ్వం నీవే ధరించుచున్నావు, నీవే సృష్టించుచున్నావు, నీవే లయము చేయుచున్నావు. చంద్రుడు, సూర్యుడు మున్నిగిన రూపములు సమస్తము ప్రకాశింపు చేయుచున్నావు. విశ్వేశ్వరుడువు, జగత్కారణుడువు, విశ్వమంతట నిండిన వాడువు, జగద్గురువు, విశ్వసాక్షువు, ఆది అంతము లేని వాడివయగు నీకు నమస్కరించుచున్నాను. పరమ కారుణ్యమును నీటిని నిండిన సముద్రం నీకు నమస్కారం. పరమ అపర నీవే, పరమనందున అతీతమైన వైభవం గలవాడువు. నీవే విశ్వమునకు సృష్టించిన వాడువు. నీవే సంసార దుఃఖము అని మంచుకు సూర్యుడువు, దీనుడువు, బాంధవుడువు. నీవే మాయచే అఖిలేశ్వర ఐశ్వర్యమును సృష్టించిన వాడువు. గుణములకు సమూహారం నీకే నమస్కారం. తామర పువ్వుడి వంటి పచ్చని స్వచ్ఛమైన వస్త్రములు ధరించిన వాడ, గొప్ప యుద్ధములో శత్రువులు మోపులను నరికివేసిన చక్రాయుధం గలవాడ, నీకు నమస్కారం.
కోరలచే భూమిని ఎత్తి పట్టినవాడు, వేదముల రూపం అయినవాడు, యజ్ఞ వరాహస్వామి, చంద్రుడు సూర్యుడు కనులుగా గలవాడు నీకు నమస్కారము. ఓ నరసింహ, కోరికలచే భయంకరమైన మూర్తిచే శత్రువులను చెండాడినవాడా, సృష్టి స్థితి లయకు కడగంటి చూపుతో నియమించేవాడా, వినున్నతమయములు గల ఈ విశ్వం మరలా మరలా నీ వలననే కలుగుచున్నది. అటువంటి నిన్ను నీలమేఘం వంటి కాంతి కలిగిన దాన్ని, నీలకాంతి మణి వంటి వారి రూపం కలిగిన వాణ్ణి, నీలాద్రి యొక్క గృహలో నివసించే వారిని కృపానిధిని నమస్కరించుచున్నాను. శంఖం చక్రం గదా పద్మం ధరించినవాడా, శుభములు ఇచ్చేవాడా, నమస్కరించేవాడా, అన్ని పాపములు పోగొట్టేవాడా, మరు అనే రాక్షసును దునుపుడినవాడా, లక్ష్మీదేవి క్రీడంటి చూపుతో చూపు కలిపిన కనులు గలవాడా, నీకు నమస్కారం. శ్రీవత్సం కౌస్తములుచే అలంకరింపబడిన స్వామిని ఆశ్రయించ వక్షస్థలం గలవాడవై, ఎవరి యొక్క చరణములు మూలమును ఆశ్రయించి ఐశ్వర్యమును కలిగించి, లక్ష్మీ స్వామిని ఆశ్రయించిన వారికి ఐశ్వర్యము కలిగిచున్నది. పరము అపరమనే భేదములు కళా ప్రకృతి సృష్టించిన కోరికలు కలిగిన నీ వలన నన్ను కలుగుచున్నవి. నిర్వాకారముగు పరబ్రహ్మతత్వ తన శక్తిచే వికారముగా విశ్వం సృష్టించుచున్నది. సమస్త లక్ష్యములచే పరిపూర్ణమైనది, శుభలక్షణములచే విరజల్లుతున్నది. స్వామి ఉరస్థలంపై ఎల్లప్పుడూ నివాసించినది అగు శ్రీ లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను. జయముని ఎట్లా చెప్పును. ఈ విధంగా యముని స్తోత్రించే సంతోషించిన స్వామి తన పక్కన వీణను చేతి అందుల లక్ష్మీదేవిని సమాధానం చెప్పుటకు క్రీగంటి చూపించి ఆదేశించును. స్వామి అనుజ్ఞను పొంది సంసార దుఃఖమును పోగొట్టగల అగు లక్ష్మి అన్ని లోకములకు శుభములు కలిగించటకు యముని ఎట్లా పలుకుచున్నది. లక్ష్మీదేవి చెప్పుచున్నది, దేని కొరకై మమ్ము స్తోత్రించితివో అది ఈ క్షేత్రం నందలి దుర్లభం. ఎలా అనగా, మేము ఈ క్షేత్రం వదిలిపెట్టుటకు వీలు లేదు. కల్పం ముగియు సమయం కూడా మేమే ఇచ్చట నివాసించుతుము. బ్రహ్మ దిక్పాలకులు స్వామి తత్వాన్ని ఇచ్చట చెల్లదు. కర్మ యొక్క ఫలితం ఈ క్షేత్రం నందు పొందబడును. ఇచ్చట నివాసించిన మానవులకైనను జంతువులకైనను ఎన్ని పాపములను చేసినను అగ్ని గడ్డి పోచిన కాల్చివేసినట్లుగా దయింపబడుచున్నది. పాపపుణ్యములనే సంఖ్యలు బంధింపబడిన మానవులకి నియమించుటకు నీవు పూర్వం నియమించబడినవి. అచటే రూపం ధరించిన ఇంద్రనీలమణి వలె ప్రకాశించి స్వామిని చూసిన వారు కర్మబంధం నుండి ముక్తిని పొందుదురు. కనుకని నీకు అధికారం ఇతర ప్రదేశాలందే గలదు, కానీ ఇచట లేదు. ఇచట నీ అధికారం చెల్లలేదనే విచారం పొందకము. నీకు కూడా స్వామి అగు విధాత తిరువదిక్కులు కూడా విష్ణు స్వరూపాన్ని పొందిట కుతూహలంతో చూచుచున్నారు. అందరు కర్మ పరికరములు ఎగిరినవాడు ఈ పద్మబంధు అంటే బ్రహ్మ. అతడు ఈ క్షేత్రం యొక్క మహత్యాన్ని చూసి స్వామిని స్తోత్రించుచున్నాడు. ఇచ్చటే నివాసించే జీవులు నీ అధికారమునకు లోబడి సమంజసం కాదు. ఓ వస్వతుడా, ఇచ్చట జీవనముక్తిని పొందిన ముముక్షులు మాత్రమే నివాసించుతురు. స్త్రీ స్వరూపం ధరించిన విష్ణుచే ఈ విధంగా ఆదేశించబడిన వాడై అహంకారం లజ్జచేత వినయం గలవాడై యముడు ఈ విధంగా పలుకును. యముడు ఇచ్చట పలుకును ఏమనగా, తల్లి నీవు ఆజ్ఞాపించినది నేను పూర్వం విని ఉండలేదు. అజ్ఞానమున మునిగి ఉన్న నేను ఈ ఉత్తమమైన రహస్యం ఎట్లా తెలుసుకోగలను? స్వామి స్వరూపాన్ని గురించి వేదములు బ్రహ్మ కూడా తెలుసుకోలేరు. అహంకారం చేత మోహితుడైన నేను స్వామి మయం ఎట్లా తెలుసుకోగలను? దేవి, ఈ క్షేత్రం ముక్తిని కలిగించిందని నీవు చెప్పితివి. వాసుదేవుని సన్నిధానం వలన ఈ సాధ్యం అగుచున్నది. ఈశ్వరేచ్ఛ నిరంకుశమైనదే. మిగిలిన చోట్ల బంధలను కల్పించే విష్ణు ఇచట మాత్రం ముక్తిని కలిగించుచున్నాడు. నన్ను దేవతలను స్వర్గంకు సృష్టించిన స్వామి ఇచట మరణ ఇంచిన వారికి ముక్తి కలిగిచున్నదని కనుకని ఈ క్షేత్రం గురించి విస్తారంగా చెప్పుము. ఈ క్షేత్రం యొక్క ప్రమాణం ఎంత? ఇచట నివాసించట చే ఎట్టి ఫలము కలుగుతున్నది? ఏ తీర్థములు గలవని, ఇంకా ఏమి రహస్యములు గలవని, ఈ క్షేత్రముకు అధిష్టాన దేవత ఎవరని, అది అంతా నాకు తెలుపమని, దీనివల్ల నేను భయమును వదిలి నిశ్చింతంగా సంచరించగలనని
సంచరింపగలనని అడుగును. ఇది స్కంద పురాణంలో అంతర్గత 2వ వైష్ణవ కాండము నుండి పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యము 2వ అధ్యాయం సంపూర్ణం. తదుపరి కార్యక్రమంలో పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యము 1వది ప్రారంభం అయిపోతుంది. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం మా కాంతాయ కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరిసాయి దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.